హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. ఇంక ఇదొచ్చేసి సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైతే బ్లాగ్ ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాననమాట. ఇంకా ఇంటి ముందుకి బండ్లు వస్తున్నాయి కదా ఆటోలో. ఇంకా అక్కడనైతే స్వీట్ కార్న్ తీసేసుకున్నాను. ఇంకా పిల్లలకి ఈరోజు సండే అయినా ఇంకా రిపబ్లిక్ డే కదండీ! కొంచెం హడావిడిగానే ఉంది. ఇంకా స్నానం అది చేయించేసి పిల్లలనైతే రెడీ చేయించేసి స్కూల్‌కైతే పంపించేస్తున్నాననమాట. ఇంక ఇక్కడ ఈరోజు ఇడ్లీ చేశాననమాట. ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను. వేడివేడిగా అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా అలాగే పల్లీ చట్నీ కూడా చేసేసాననమాట. ఇంకా ఇంకా ఇద్దరికైతే టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను. ఇంకా సండే కదా కొంచెం త్వరగానే లేచామండి. ఈరోజు అయితే సెలబ్రేషన్స్ కాబట్టి ఇంకా పిల్లలైతే చాలా హ్యాపీగానే ఉన్నారనమాట. ఇంకా ఇద్దరికీ కూడా ఫాస్ట్‌గా అయితే తినిపించేస్తున్నాననమాట. ఇంకా బస్సు కొంచెం త్వరగానే వస్తుందని అయితే చెప్పారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునే పని ఉంటుంది కదా! ఇంకా క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాననమాట. ఇంకా ఒక 10 మినిట్స్‌లో బస్సు అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలనైతే స్కూలుకి కూడా పంపించేసాననమాట. ఇంకా ఇల్లంతా కూడా తూడ్చేస్తున్నాననమాట. ఇలాగ పనులైతే పిల్లలు వెళ్ళిన తర్వాతనే పెట్టుకుంటానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఈ పనులన్నీ అవ్వాలి అంటే అవ్వదనమాట. ఇంకా వాళ్ళకి ఇబ్బందే, మనకి కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది కదా! అందుకనేసి ఇంకా పిల్లల పనులు అన్నీ అయిపోయాయి అనుకున్న తర్వాత నేను ఇంట్లో పనులైతే మొదలు పెట్టేస్తాననమాట. ఇంకా ఈ రోజైతే కొంచెం త్వరగానే అయిపోతుందనమాట. ఇంకా మా వీధిలో అయితే ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే బాగా చేస్తున్నారు. అందుకని ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఇంట్లో దీపం అది వెలిగించేసుకున్న తర్వాత ఇంకా మా వీధి దగ్గరకైతే వచ్చేసామనమాట. ఈరోజైతే చాలా బాగా జరిగింది. ఒక పండుగలాగా అయితే జరిగిందనమాట. ఇంకా ఇక్కడ మా వార్డు కౌన్సిలర్ వాళ్ళు కూడా వచ్చారండి. చాలా బాగా అయితే జరుపుకున్నామనమాట. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడైతే బూందీ అలాగే లడ్డు కూడా అందరికీ అయితే పంచేశారనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల కోసము ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను కదా! అవైతే ఉడికిచ్చేస్తున్నాననమాట. ఇవి ఉడకడానికి చాలా టైం పట్టిందనమాట. ఇంకా అందుకనేసి ఉడికిచ్చేస్తున్నాననమాట. కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది కదా ఇవి ఉడకడానికి. ఇక స్వీట్ కార్న్ అయితే మా పిల్లలకి ఇష్టమనమాట. మొక్కజొన్న కంకుల కంటే కూడా ఇవి స్వీట్ కార్న్ అయితే చాలా బాగుంటాయి కదా స్వీట్‌గా అనేసి ఇవైతే తీసేసుకున్నాననమాట. ఇంకా ఉడికిన తర్వాత ప్లేట్‌లో అయితే తీసి పెట్టేసాననమాట. వాళ్ళు వచ్చేలోపు తింటారనేసి. ఇంకా నేను వంట పని అది చేస్తూనే ఉన్నాను. ఇంకా అంతలోపు పిల్లలైతే వచ్చేసారనమాట. ఇంకా మార్నింగ్ అయితే వీళ్ళని ఏమీ వీడియో అయితే తీయలేదు కదా! ఇంకా ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే చెప్తున్నారనమాట హాయ్. ఇంకా నేనైతే ఈరోజు గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను మటన్ వేసేసి. ఇంకా గోంగూర అయితే నీట్‌గా వాష్ చేసేస్తున్నానండి. చాలా మురికిగా ఉందనమాట గోంగూర అనేది. కాస్ట్ కూడా ఎక్కువగా చెప్పేశారు ఈరోజు అయితే ఎందుకో మరి తెలీదు. ఇంకా గోంగూర అంతా కూడా నీట్‌గా ఇలాగా ఒక బకెట్‌లో వేసేసుకొని కడిగేసుకుంటున్నాననమాట. ఇలా ఒక 2, 3 టైమ్స్ కడిగాననమాట. అప్పుడు నీళ్ళైతే ఫ్రెష్ అయ్యాయి. ముందు చూసినట్లయితే నల్లగా అయిపోయాయి అనమాట గోంగూర వేయగానే. ఇంక ఇవన్నీ నీట్‌గా తీసేసి పక్కకైతే పెట్టేసి కట్ చేస్తున్నాననమాట. ఇంక ఇవి కట్ చేసుకునేలోపే కర్రీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. అలాగే ఇంకా గోంగూర అంతా కూడా నీట్‌గా ఒలిచేసాం కదా! ఆ చెత్త మొత్తం కూడా ఊడ్చేస్తున్నాననమాట. ఇంక ఇలాంటి పనులన్నీ వెంటనే చేసుకుంటేనే ఈజీగా అనిపిస్తుంది. మళ్ళీ అన్నీ ఒకే దగ్గర ఉంచేసి మళ్ళీ ఒకేసారి చేద్దామంటే ఇబ్బంది అనిపిస్తుందనమాట. ఇంక ఇవన్నీ కూడా ఎత్తేసి బయట చెత్త బుట్టలో అయితే వేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే వంట మొత్తం కూడా రెడీ చేసేసానండి. ఇంకా గోంగూర మటన్ అయితే చేసేసాను. రైస్ అయితే వండేసాను. ఇంకా పిల్లల కోసము ఎగ్ రైస్ అయితే చేశాననమాట ఈరోజు. ఇంకా వంట పని అయిపోయిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ వచ్చేసి ఇలాగ స్నాక్ లాగా గులాబ్ జామున్ అయితే చేసేసాను అనమాట. ఈరోజు ఇలాగ సింపుల్గా అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్